గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ని మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా హైదరాబాద్లో కానీ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కానీ స్థలం కొనాలనుకున్నా అమ్మాలనుకున్నా ఇందులో ఉన్న కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించగలరు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. వార్తా దినపత్రిక మెగా సభలోనే మేనిఫెస్టో, తుక్కుగూడ కాంగ్రెస్కు కలిసి వచ్చింది, అక్కడి నుంచే మళ్లీ ప్రచారం ఆరంభం, రద్దయిన 1000 నోటుల బీఆర్ఎస్ పార్టీ, అస్థినలో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయం, 6న జరిగే మహాసభకు జాతరల జనం, ఏర్పాట్లను పరిశీలించిన సీఎం రేవంత్. మంగళవారం తుక్కుగూడలో మీడియాతో సీఎం రేవంత్, చిత్రంలో మంత్రి శ్రీధర్ బాబు తదితరులు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఇండియా కూటమి భారీ మెజార్టీ స్థానాలతో వచ్చే జూన్ నెల 9న ఎర్రకోటపై 3 రంగుల జాతీయ జెండాను ఎగరవేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షులు యనుమల రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో ఈ నెల 6న జరిగే కాంగ్రెస్ పార్టీ జనజాతర సభా వేదిక వద్ద ఏర్పాటు చేసిన విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత సెప్టెంబర్ 17న జరిగిన తుక్కుగూడలో జరిగిన రాజీవ్ విజయబేరి సభ తమ పార్టీకి తెలంగాణలో జయకేతనం అందించిందని, తమకు కలిసి వచ్చిన తుక్కుగూడ సభని వేదికనే ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో విడుదలకు ఇదే సభస్థలాన్ని ఎంపిక చేస్తూ అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అంగీకరించడం అది తెలంగాణ ప్రజలకు ఎంతో గర్వకారణమని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో తెలంగాణ నుంచి అత్యధిక స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుందని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో కేసీఆర్, దేశంలో మోడీ ఇద్దరు ఒకే పడవలో ప్రయాణిస్తున్నారని పైకి విమర్శించుకుంటున్నప్పటికీ లోన మాత్రం ఈ ఇద్దరు నాయకులు కాంగ్రెస్ పార్టీకి బురద జల్లేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ కేసీఆర్ పార్టీ రద్దు అయిన రాష్ట్రంలో బీఆర్ఎస్ కేసీఆర్ పార్టీ రద్దు అయిన 1000 నోటు మాదిరిగా మారిందని, ఇక పార్లమెంట్ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో బీఆర్ఎస్ అంటూ ఉండబోదని ఆయన జోక్యం చెప్పినట్టుగా ఇక్కడ అయితే ఈ నెల 6న జరిగే తుక్కుగూడలో బహిరంగ సభ సందర్భంగా అందులోనే కాంగ్రెస్ ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ మొత్తం ఇండియాకు సంబంధించిన మేనిఫెస్టో విడుదల ఈ సభ నుంచే విడుదల చేయనున్నట్టుగా రేవంత్ రెడ్డి తెలియజేయడం జరిగింది. ఇది కలిసి వచ్చిన సభగా మాకు అని రేవంత్ రెడ్డి తెలియజేశారు. ఎట్లాగైనా వచ్చే ఎన్నికల్లో దేశవ్యాప్తంగా గెలిచి అత్యధిక సీట్లు గెలిచి ఎర్రకోట కాంగ్రెస్ జెండా ఎగరవేయడం ఖాయమని ఇక్కడ రేవంత్ రెడ్డి గారు తెలియజేయడం జరిగింది. రానున్న ఖర్గే, సోనియా, రాహుల్ రంగారెడ్డి జిల్లా మహేశ్వరం తుక్కుగూడలో ఈ నెల 6న జరిగే కాంగ్రెస్ పార్టీ జనజాతర సభకు రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది తరలి రానున్నందున రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డియే స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. మంగళవారం ఢిల్లీ నుంచి నేరుగా రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఈ రోడ్డు మార్గమున తుక్కుగూడలో జరిగే జనజాతర సభ వేదిక తదితర ప్రాంతాలను రేవంత్ రెడ్డి పరిశీలించారు. గత సెప్టెంబర్ 17న ఇదే మైదానంలో రాజీవ్ గాంధీ విజయబేరి సభ విజయవంతం కావడంతో పాటు పార్టీ అధికారంలోకి రావడంతో ఈ పార్లమెంట్ ఎన్నికలకు కూడా ఇక్కడి నుంచే ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభ మేనిఫెస్టో కూడా ఇక్కడి నుంచే విడుదల చేయాల్సిందిగా ఇక్కడ చేయనున్నట్టుగా రేవంత్ రెడ్డి తెలియజేశారు. ఈ సభకు రానున్న ఖర్గే, సోనియా, రాహుల్ ముఖ్యమైన అధిష్టానం అంతా ఇక్కడికి రాబోతున్నట్టుగా కూడా తెలియజేశారు రేవంత్ రెడ్డి. అందుకే తానే స్వయంగా సభను పరిశీలిస్తున్నట్టుగా కూడా ఆయన తెలియజేశారు. కదిలిన ట్యాపింగ్ డొంక, భుజంగరావు తిరుపతన్నకు రిమాండ్, విపక్ష నేతల ఫోన్లు ట్యాపింగ్ చేసినట్లు అంగీకారం, రాధాకిషన్రావు కస్టడీ పిటిషన్పై ముగిసిన వాదనలు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన ఎస్ఐబి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మరింత ముదురుతుంది. ఈ కేసు విచారణ సాగే కొద్దీ కొత్త విషయాలు వెలుగు చూస్తుండడంతో నిందితుల జాబితా మరింత పెరిగి మరికొందరు అరెస్ట్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ కేసులో అరెస్ట్ అయి 5 రోజుల పాటు పోలీస్ కస్టడీలో ఉన్న అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నలను పశ్చిమ మండల పోలీసులు మంగళవారం నాంపల్లి కోర్టులో హాజరుపరిచి న్యాయమూర్తి ఆదేశాల మేరకు ఏప్రిల్ 6వ తేదీ వరకు జ్యుడిషియల్ రిమాండ్ నిమిత్తం చెంచల్గూడ జైలుకు తరలించారు. కాగా భుజంగరావు, తిరుపతన్నల రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు సంచలన విషయాలను వెల్లడించారు. గత అసెంబ్లీ ఎన్నికల వేళ పథకం ప్రకారం ప్రతిపక్ష నేతల ఫోన్లను ట్యాపింగ్ చేశామని, ట్యాపింగ్లో తమతో పాటు విశ్రాంత డిఎస్పీ వేణుగోపాలరావు కూడా ఉన్నట్లు భుజంగరావు, తిరుపతన్నలు చెప్పడంతో ఆయనను విచారించేందుకు పోలీసులు నిర్ణయించారు. ఇదే సమయంలో ఫోన్ ట్యాపింగ్కు సంబంధించి అప్పట్లో జరిగిన ఘటనలపై ఎస్ఐబి కానిస్టేబుల్ నరేష్ గౌడ్ మంగళవారం నాడు పోలీసులకు కీలక వాంగ్మూలం ఇస్తూ అప్పటి గోల్మాల్ వ్యవహారాలన్నీ నిజమేనని వెల్లడించారు. మరోవైపు ఇదే కేసులో రిమాండ్లో ఉన్న హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్రావు కస్టడీ పిటిషన్పై కోర్టులో వాదనలు మంగళవారం ముగియగా దీనిపై తీర్పును బుధవారానికి న్యాయమూర్తి వాయిదా వేశారు. పోలీస్ శాఖలో ప్రకంపనలు రేపి రాజకీయంగా దుమారం రేపుతున్న ఎస్ఐబి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో విచారణ సాగుతున్న కొద్దీ సంచలన విషయాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. మొదట డిఎస్పీ
ప్రణీత్రావు డిఎస్పీ ప్రణీత్ కుమార్ అరెస్టుతో మొదలైన ఈ గోల్మాల్ తంతులో ఆ తర్వాత అదనపు ఎస్పీలు భుజంగరావు తిరుపతన్న అనంతరం టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావుల అరెస్టు వరకు వెళ్లడం తెలిసిందే. వీరిలో ప్రణీత్రావు భుజంగరావు తిరుపతన్నల కస్టడీ విచారణ కూడా పూర్తి కాగా రాధాకిషన్ రావు కస్టడీ మిగిలి ఉంది. ప్రణీత్రావు వెల్లడించిన అంశాల ఆధారంగా భుజంగరావు తిరుపతన్నల అరెస్టు కాగా వీరిచ్చిన సమాచారంతో రాధాకిషన్ రావు అరెస్ట్ అయ్యారు. ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇంకా మరింత కొంతమంది ముఖ్య నేతలు అధికారులు కూడా అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయన్నట్టుగా రాధాకిషన్ రావు విచారణలో వెలుగులోకి వచ్చాయి విషయాలు. ప్రముఖ మాజీ ఓఎస్డీ వేణుగోపాలరావుకు తాకీదులు. రాష్ట్రంలో సంచలనం రేపిన ఎస్ఐబి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మరో విశ్రాంత అధికారి పేరు తెరపైకి వచ్చింది. 1989 బ్యాచ్ ఎస్ఐ వేణుగోపాలరావు పదవీ విరమణకు కొన్నేళ్ల ముందు ఎస్ఐబి అదనపు ఎస్పీ హోదాలో పనిచేసి అక్కడే రిటైర్మెంట్ అయి తిరిగి ఓఎస్డీ హోదాలో చాలా కాలం పాటు సేవలు అందించారు. వరంగల్ రేంజ్కి చెందిన ఆయన ఆ రేంజ్ పరిధిలో పలు చోట్ల పనిచేసి ఆ తర్వాత ఎస్ఐబిలో చేరారు. ఇక్కడే డిఎస్పీగా ఉంటూ అదనపు ఎస్పీగా పదోన్నతి అందుకొని ఇక్కడే పదవీ విరమణ కూడా చేశారంట. ఆయనను కూడా విచారించేందుకు ఆయన పేరు వచ్చింది కాబట్టి ఆయనను కూడా పిలిచి విచారణ చేస్తారన్నట్టుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. వేణుగోపాలరావుకు కూడా తాకీదులు విచారిస్తారు ఆయన కూడా. మరి మరికొన్ని విషయాలు వెలుగులోకి ఇచ్చి ముఖ్య నేతలు ప్రభాకర్ రావుని విచారిస్తే ఇక అసలైన ప్రముఖ నేతలు కూడా అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నట్లుగా ఈ విషయాలు ఫోన్ ట్యాపింగ్ విషయంలో తెలుస్తున్నాయి విషయాలు. 11 జిల్లాలకు సన్ అలర్టు. చేర్యాలలో అత్యధికంగా 43 డిగ్రీలు గత ఏడాదిని మించిన ఉష్ణోగ్రతలు. తెలంగాణలో రోజురోజుకు ఎండలు తీవ్రతరం అవుతున్నాయి. దీంతో బాణుడు తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తున్నాడు. ఫలితంగా ఉష్ణోగ్రతలు భారీ స్థాయిలో నమోదవుతున్నాయి. గత ఏడాది ఇదే సమయానికంటే మించిన ఉష్ణోగ్రతలు ఈసారి నమోదు కావడం విశేషం. రాష్ట్రంలోనే అత్యధికంగా సిద్దిపేట జిల్లా చేర్యాలలో 43 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గత ఏడాది ఇదే సమయానికి ఇక్కడ 37.7 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు రికార్డు కాగా ఈసారి దానికంటే మించి 5 డిగ్రీలకు పైబడి ఉష్ణోగ్రతలు పెరిగాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని 11 జిల్లాలకు తెలంగాణ ప్లానింగ్ బోర్డు అలర్ట్ ప్రకటించింది. రాష్ట్రంలోని నల్గొండ, జగిత్యాల, సిరిసిల్ల, ఆసిఫాబాద్, గద్వాల్, మంచిర్యాల, భువనగిరి, ములుగు, ఆదిలాబాద్, భూపాలపల్లి జిల్లాలకు అలర్ట్ జారీ చేసింది. కాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో అత్యధికంగా నమోదైన గరిష్ట ఉష్ణోగ్రతలు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా చేర్యాల, నల్గొండ జిల్లా మదుగులపల్లిలో 43 డిగ్రీలు, పెద్దపల్లి జిల్లాలోని మందనిలో 42.9 డిగ్రీలు, నిర్మల్ జిల్లా దస్తూరాబాద్లో, కొత్తగూడెం జిల్లా చుంచుపల్లిలో 42.7 డిగ్రీలు, జగిత్యాల జిల్లా బీర్పూర్, సంగారెడ్డి జిల్లా నిజాంపేట్ 42.6 డిగ్రీలు, సిరిసిల్ల కోనరావుపేట్, నిజామాబాద్ జిల్లా. ఈ విధంగా గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరము 5% డిగ్రీలు ఎక్కువ ఉష్ణోగ్రతలు ఈ నెలలో నమోదైనట్టుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఉష్ణోగ్రతలు గత ఏడాదిని మించిన ఉష్ణోగ్రతలన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. 11 జిల్లాలకు సన్ అలర్ట్ కూడా జారీ చేసినట్టుగా వాతావరణ శాఖ ఇక్కడ వివరాలు ఇవ్వడం జరిగింది. మల్కాజ్గిరిలో బీజేపీతోనే బీఆర్ఎస్ పోటీ. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అక్కడ కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థి అని ఎద్దేవా. మల్కాజ్గిరి పార్లమెంట్ ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ పార్టీల మధ్యనే పోటీ ఉంటుందని, మల్కాజ్గిరిలో కాంగ్రెస్ అభ్యర్థిగా డమ్మీని పెట్టారని మాజీ మంత్రి బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ఎద్దేవా చేశారు. గత 10 ఏళ్లలో కేంద్ర బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు చేసింది ఏమీ లేదని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాల కోరు అని 6 గ్యారంటీల అమలుపై ఆయన ధ్వజమెత్తారు. రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ ఎక్కడా అని ఆయన విమర్శించారు. మంగళవారం మేడ్చల్ జిల్లా షామీర్పేట మండలం ఆలియాబాద్ చౌరస్తా వద్ద గల సీఎంఆర్ కన్వెన్షన్ హాల్లో మేడ్చల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశం మండల బీఆర్ఎస్ అధ్యక్షులు వి సుదర్శన్ అధ్యక్షతన జరిగింది. దీనిలో మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే సిహెచ్ మల్లారెడ్డి, ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు, మల్కాజ్గిరి బీఆర్ఎస్ అభ్యర్థి రాగడి లక్ష్మారెడ్డిలు పాల్గొన్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ 10 ఏళ్లలో గత కేసీఆర్ ప్రభుత్వమే తెలంగాణను అభివృద్ధి చేశారన్నారు. మల్కాజ్గిరికి బీజేపీ చేసింది ఏమీ లేదని, బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఓట్లు ఎలా అడుగుతారని ఆయన విమర్శించారు. కంటోన్మెంట్ రూట్లలో బోయినపల్లి నుంచి కండ్లకోయ రోడ్డు వరకు వెడల్పునకు మేడ్చల్ నియోజకవర్గ సమావేశంలో కేటీఆర్ ఈ విధంగా మాట్లాడడం జరిగింది. మాకు బీజేపీయే ప్రత్యర్థి అని, కాంగ్రెస్ అభ్యర్థి డమ్మీ అభ్యర్థి అని ఈ విధంగా కేటీఆర్ విమర్శించడం జరిగింది. ఈ సభలో మేడ్చల్ జిల్లాలో జరిగిన లోక్సభ ఎలక్షన్లకు సంబంధించి సభను ఏర్పాటు చేయడం జరిగింది. భారీ ఎన్కౌంటర్, ఛత్తీస్గఢ్లో 10 మంది మావోయిస్టుల మృతి,
కొర్చోలి నేండ్రా అటవీ ప్రాంతంలో ఘటన, మృతుల్లో మహిళా మావోయిస్టు. ఛత్తీస్గఢ్లో వరుస ఎన్కౌంటర్లు చోటు చేసుకుంటున్నాయి. గడిచిన 10 రోజుల్లో వరుసగా 3 ఎన్కౌంటర్లు జరిగాయి. తాజాగా శనివారం బీజాపూర్ జిల్లా గంగులూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని కొర్చోలి నేండ్రా అటవీ ప్రాంతంలో బీజాపూర్ డిఆర్జీ, సిఆర్పిఎస్, దాని ఎలైట్ వింగ్, కోబ్రా, ఎన్టీఎఫ్ జవాన్ల సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. ఈ విధంగా పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పుల్లో 10 మంది మావోయిస్టులు మృతి చెందారన్నట్టుగా, భారీ ఎన్కౌంటర్ అన్నట్టుగా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో అటవీ ప్రాంతంలో ఇది జరిగింది అన్నట్టుగా ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ మరో 17 స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులు. లోక్సభ ఎన్నికలకు కాంగ్రెస్ మరో 17 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఏపీ నుంచి 5 స్థానాలు, బీహార్లో 3, ఒడిశాలో 8 స్థానాలు, పశ్చిమ బెంగాల్లో 1 స్థానానికి అభ్యర్థులను ఎంపిక చేసింది. లోక్సభ ఎన్నికలకు కాంగ్రెస్ మరో 17 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఏపీ నుంచి 5 స్థానాలు, బీహార్లో 3, ఒడిశాలో 8 స్థానాలు, పశ్చిమ బెంగాల్లో 1 స్థానానికి అభ్యర్థులను ఎంపిక చేసింది. ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల కడప లోక్సభ స్థానం నుంచి బరిలోకి దిగనున్నారు. కాకినాడ నుంచి ఎంఎం పల్లరం రాజు. ఇక్కడ కాంగ్రెస్ మరో 17 దేశవ్యాప్తంగా ఇంకా పెండింగ్లో ఉన్న అభ్యర్థులను నిన్న మరో 17 స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించినట్టుగా ఇక్కడ వివరాలు ఇవ్వడం జరిగింది. మంగళవారం సచివాలయంలో సీఎస్కు వినతి పత్రం అందజేస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. అన్ని పంటలకు 500 రూపాయలు బోనస్ ఇవ్వండి, 25,000 పరిహారం కూడా ఇవ్వాలి, రైతు బంధు 2 లక్షల రుణమాఫీ వెంటనే అమలు చేయాలి. సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బహిరంగ లేఖ. సచివాలయంలో సీఎస్ శాంతి కుమార్కి వినతి పత్రం అందజేత. అన్ని పంటలను 500 రూపాయల బోనస్తో కొనుగోలు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి బీఆర్ఎస్ నాయకులు విజ్ఞప్తి చేశారు. పంట నష్టపోయిన రైతులకు 25,000 పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పలువురు నాయకులు వినతి పత్రం అందజేశారు. సీఎం రేవంత్ రెడ్డికి రాసిన బహిరంగ లేఖ ప్రతిని ఆమెకు అందజేశారు. సీఎస్ను కలిసిన వారిలో మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి, గంగుల కమలాకర్, ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి, వివేకానంద గౌడ్, ఎమ్మెల్సీలు సత్యవతి రాథోడ్, షేరి సుభాష్ రెడ్డి, దండే విఠల్, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్తో పాటు పలువురు నాయకులు ఉన్నారు. అనంతరం వారంతా తెలంగాణ భవన్కు చేరుకొని మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ కక్షపూరిత వైఖరి వల్ల రాష్ట్ర రైతాంగం తీవ్రంగా నష్టపోయింది. నీళ్లను ఎలా ఇవ్వాలో తెలియక ప్రభుత్వం విఫలమైందని పేర్కొన్నారు. కేసీఆర్ను నమ్ముకొని పంటలు పెట్టామని, నీళ్లు ఉండి కూడా ఇప్పుడు ఉన్న ప్రభుత్వం నీళ్లు ఇవ్వడం లేదని బాధపడుతున్నారన్నారు. కేసీఆర్ హయాంలో చెక్ డ్యాంలు నిర్మించి కాళేశ్వరం నీళ్లను అందించామన్నారు. కేసీఆర్ను నమ్ముకొనే ఇక్కడ ప్రాజెక్టులను నమ్ముకొనే రైతులు పంట వేసుకున్నారని, ప్రాజెక్టులో నీరు ఉండి కూడా రైతులకు నీళ్లు అందించలేదు, తద్వారా పంటలు ఎండిపోయి రైతులు నష్టాన్ని ఎదుర్కొన్నారన్నట్టుగా ఇక్కడ సిఎస్ శాంతికుమారి గారికి బహిరంగ లేఖ ఇవ్వడం జరిగింది బీఆర్ఎస్ ప్రముఖ నేతలు. ఇక్కడ వివిధ రకాలుగా రైతు బంధు 2 లక్షల రుణమాఫీ వెంటనే అమలు చేయాలి, 25,000 పరిహారం కూడా రైతులకు, పంట నష్టపోయిన రైతులకు 25,000 పంట పరిహారం కూడా ఇవ్వాలని బీఆర్ఎస్ నేతలు శాంతికుమారి గారికి ఇక్కడ బహిరంగ లేఖ సీఎం రేవంత్ రెడ్డికి శాంతికుమారి గారి ద్వారా అందజేయడం జరిగింది. పెరిగిన కరెంటు వాడకం ఇప్పటికే 221.70 గిగావాట్ల డిమాండ్. ఈ వేసవిలో 243 గిగావాట్లకు చేరే అవకాశం. వచ్చే 5 ఏళ్లలో విద్యుత్ సామర్థ్యం 900 గిగావాట్లకు పెంపు. విద్యుత్ రంగాన్ని సంస్కరించే దిశగా అడుగులు. దేశవ్యాప్తంగా విద్యుత్ వినియోగం ఏటా గణనీయంగా పెరుగుతుంది. భారతదేశ విద్యుత్ వినియోగం ప్రస్తుత మార్చి నెలాఖరుకు 1.4% పెరిగి 129.89 బిలియన్ యూనిట్లకు చేరుకుంది. ఒక రోజులో అత్యధిక సరఫరా పీక్ పవర్ డిమాండ్ మార్చి 2023లో 208.92 గిగావాట్లు, మార్చి 2022లో 199.43 గిగావాట్ల నుండి ఈ ఏడాది మార్చిలో 221.70 గిగావాట్లకు విద్యుత్ డిమాండ్ పెరిగింది. ఇక ఈ వేసవి కాలంలో దేశవ్యాప్తంగా 243 గిగావాట్లకు విద్యుత్ డిమాండ్ పెరుగుతుందని కేంద్రం అంచనా వేసింది. ఈ వినియోగం క్రమేపీ పెరుగుతూ వచ్చే 5 ఏళ్లు 366 గిగావాట్ల మేరకు గరిష్ట విద్యుత్ డిమాండ్ చేరుకోనుంది. విద్యుత్ డిమాండ్ సామర్థ్యంలో ఈ గణనీయమైన పెరుగుదల దేశం యొక్క వేగవంతమైన ఆర్థిక అభివృద్ధి లక్ష్యాలకు మద్దతు ఇవ్వడానికి కీలకమైనదిగా భావిస్తుంది. ఈ నేపథ్యంలో ఏటా పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ను అధిగమించేందుకు గాను దేశంలోని వివిధ ప్రాంతాల్లో విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల సామర్థ్యం పెంచడంతో పాటు కొత్త యూనిట్లను ఏర్పాటు చేసే దిశగా కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ప్రణాళికను రూపొందించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 427 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే సామర్థ్యం కలిగిన కేంద్రాలు ఉండగా
దాన్ని 2030 నాటికి 900 గిగావాట్ల ఉత్పత్తి సామర్థ్యానికి పెంచేందుకు ప్రతిపాదనలు చేస్తుంది. వీటితో పాటు 5000 గిగావాట్ల నాన్ ఫాసిల్ విద్యుత్ సామర్థ్యాన్ని వ్యవస్థాపించే దిశగా చర్యలు చేపట్టింది. ఇప్పటికే గత నెలాఖరు నాటికి 187.5 గిగావాట్ల మేర నాన్ ఫాసిల్ ఇంధన వనరుల నుండి విద్యుత్ ఉత్పత్తి సాధించింది. ఇదే సమయంలో విద్యుత్ రంగాన్ని సంస్కరించే లక్ష్యంతో గ్రీన్ హైడ్రోజన్ తయారీ వంటి ఇంటెన్సివ్ పరిశ్రమలకు ఇంధన భద్రతను పెంచే లక్ష్యంతో కొత్తగా నిబంధనలు అమల్లోకి తెస్తుంది. మరోపక్క విద్యుత్ మెరుగుదలను రూపొందించే విస్తృత వ్యూహంలో భాగంగా విద్యుత్ పంపిణీ సంస్థలు డిస్కంలు నష్టాలను తగ్గించేందుకు ప్రయత్నాలు చేస్తుంది. దీంతో 2014లో 27% ఉన్న విద్యుత్ పంపిణీ నష్టాలు 2023 నాటికి 15.40% గణనీయంగా తగ్గుదల నమోదైంది. ఇక కేంద్రం తీసుకోనున్న కొత్త నిబంధనల ప్రకారం అంతర్రాష్ట్ర పంపిణీ విధానంలో 25 మెగావాట్ల కంటే తక్కువ లోడ్ లేని వినియోగదారులు ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్లు ఈఎస్ఎస్ ఇంట్రా స్టేట్ విధంగా ఇప్పటికే పెరిగిన కరెంటు వాడకం ఇప్పటికే 221.70 గిగావాట్ల వాడకం ఈ వేసవిలో 243 గిగావాట్లకు చేరే అవకాశం. వచ్చే 5 ఏళ్లలో విద్యుత్ సామర్థ్యం 900 గిగావాట్లకు పెంపు విద్యుత్ రంగాన్ని సంస్కరించే దిశగా 5 అడుగులు. ఇక్కడ కేంద్రం దేశవ్యాప్తంగా వినియోగం ఏటా గణనీయంగా పెరుగుతున్న సందర్భంగా ఇక్కడ ఇప్పుడు 427 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే సామర్థ్యం కలిగిన కేంద్రంలో ఉండగా దాన్ని 2030 నాటికి 900 గిగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం పెంచేందుకు ప్రతిపాదనలు చేస్తున్నట్టుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే కరెంటు ఉత్పత్తిని ఇంకా పెంచే యంత్రాలను ఇక్కడ ప్రణాళిక ప్లాన్ చేస్తున్నారు అన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం ఉన్నదన్నట్టుగా ఇక్కడ వివరాలు ఇవ్వడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.